దావీదు హృదయం దేవుడికి ఎందుకు నచ్చిందో తెలుసా? తన పాడు చెయ్యాలనుకున్నవాడు చేతికి చిక్కితే కనీసం అతడికి హాని చేయకుండా ఆ క్లాత్ కట్ చేసినందుకు కూడా ఏమనుకున్నాడట? మనసులో నచ్చుకున్నాడు. అదంటే దావీదు యొక్క హృదయం మీరు గమనించండి, చాలా సెన్సిటివ్ గా ఉంటది. సున్నితమైన హృదయం. దావీదు హృదయం ఎందుకు నచ్చింది? సున్నితమైనది అనగానే ప్రతి దానికి కోపం ఇస్తాడని కాదు, ప్రతి దానికి ముఖం తిప్పుకుంటాడని కాదు, ప్రతి దానికి మూతాడిస్తాడని కాదు. సున్నితమైనది అంటే చెప్పిన శత్రువు కూడా హాని చేయడు. చాలా మంది ఏమంటారంటే, నేను చాలా సెన్సిటివ్ అండి, నన్ను అలా అనకంటే నువ్వు సెన్సిటివ్ అనకూడదు అయ్యా, నువ్వు సైకో. సెన్సిటివ్ వేరు, చెప్పండి. సైకో వేరు. సైకో అంటే చెప్పనా, నీకు పాట ఇవ్వకపోతే కోపం ఇస్తావు, చెప్పండి. వాక్యం ఇవ్వకపోతే కోపం ఇస్తావు, నీకు మైక్ ఇవ్వకపోతే కోపం ఇస్తావు, ఫోటో ఇవ్వకపోతే కోపం ఇస్తావు, నీకు ముందుగా అందరికన్నా కూర ఇవ్వకపోతే, నీకు అన్ని కోపాలే. సైకో నువ్వు. సెన్సిటివ్ అంటే తెలుసా? శత్రువు హాని చేసే అవకాశం ఉన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు ఒక సిగ్నల్ ఇచ్చినందుకు బాధపడుతున్నాడు. చూడండి, ఆయన వస్త్రపు చెంగును కోసినందుకు బాధపడుతున్నాడట.